హాయ్, ఐఎమ్ యువర్ రాహుల్. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! ఈ సమ్మర్‌లో టెంపరేచర్‌కి మన ఫోన్స్ చాలా హీట్ అయిపోతూ ఉంటాయి. ఏమైనా గేమ్స్ ఆడుకుంటున్నా, ఛార్జింగ్ పెట్టినప్పుడైతే ఇంక చెప్పనవసరం లేదు. చాలా హీట్ అయిపోతూ ఉంటాయి మొబైల్స్. అలానే మనం ఔట్ సైడ్‌లో ఎక్కడైనా కెమెరా యూజ్ చేసినా సరే ఫోన్‌లో మనకి ఆ ఎండలో ఫోన్ వాడటం వల్ల చాలా హీట్ వచ్చేస్తూ ఉంటుంది. సో, మనం ఒక 2 సెట్టింగ్స్ చేసుకోవటం వల్ల మనకి ఫోన్ ఎంత హీట్ రాకుండా కొంచెం నార్మల్ టెంపరేచర్‌లో ఉండేలాగా మనం అయితే గనుక సెట్ చేసుకోవచ్చనమాట. ఈ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మనకి టెంపరేచర్ ఒకటే కాదు, కొంచెం బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుందనమాట. ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో నేనైతే మీకు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే గనుక మీకు క్లియర్‌గా అర్థం కాదనమాట. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, మన మొబైల్ ఓవర్ హీట్ రాకుండా నార్మల్ టెంపరేచర్‌లో ఉండేలా సెట్ చేసుకోవడం కోసం మీ మొబైల్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం సెట్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ మనకి డెవలపర్ ఆప్షన్‌లో ఉంటుందన్నమాట. కానీ డెవలపర్ ఆప్షన్ అనే సెట్టింగ్స్ మనకి ఇక్కడ అయితే గనుక అవైలబుల్‌గా ఉండదు ఏ మొబైల్‌లో కూడా. ఏ మొబైల్ అయినా సరే డెవలపర్ ఆప్షన్ అనే సెట్టింగ్స్‌ని మనమే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ డెవలపర్ ఆప్షన్ అనేదాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాము. మన మొబైల్‌లో డెవలపర్ ఆప్షన్‌ని యాక్టివేట్ చేసుకోవడం కోసం మీ మొబైల్‌లో సెట్టింగ్స్‌ని ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్‌ని పైకి స్క్రోల్ చేస్తే గనుక ఇక్కడ మనకి లాస్ట్‌లో అబౌట్ డివైస్ అని చెప్పి ఒక ఆప్షన్ చూడండి. కొన్నిట్లో ఇక్కడ అబౌట్ డివైస్ అని చెప్పి ఉంటుంది. అలానే కొన్ని మొబైల్స్‌లో అయితే కనుక అబౌట్ ఫోన్ అని చెప్పి ఉంటుంది. ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి వెర్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ చూడండి. ఈ వెర్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బిల్డ్ నెంబర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బిల్డ్ నెంబర్ మీద 7 టైమ్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక మనకి డెవలపర్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్లో పైన సెర్చ్లో డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ కింద వచ్చిన డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. వీటిని పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే వీటిలో మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. కొన్ని మొబైల్స్లో ఈ ఆప్షన్ ఫస్ట్లోనే ఉంటుంది, కొన్ని మొబైల్స్లో అయితే కనుక లాస్ట్లో ఉంటుంది అనమాట. మీ మొబైల్లో ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఉంది. నా మొబైల్లో అయితే కనుక లాస్ట్లోనే ఉంది ఇది. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అన్న ఆప్షన్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ అని చెప్పి ఉంటుందన్నమాట ఇది. ఈ స్టాండర్డ్ లిమిట్ అంటే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఎన్ని యాప్స్ అయినా సరే అవి ప్రాసెస్ అయ్యేలాగా పర్మిషన్ అనమాట ఇది. ఇక్కడ 1 అంటే 1 ప్రాసెస్ అవుతుంది, 2 అంటే 2 ప్రాసెస్ అవుతుంది, 3 అంటే 3 ప్రాసెస్ అవుతాయి అనమాట. ఇలా మనకి ఎన్ని కావాల్సి దాన్ని ప్రాసెస్ అయ్యేలా పెట్టుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పి ఆప్షన్ చూసారా, సెకండ్ ఆప్షన్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమీ ప్రాసెసింగ్ అవ్వదన్నమాట. ఇంకా మనం ఓపెన్ చేసిన అప్లికేషన్ ఒకటే తప్ప ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏ అప్లికేషన్ కూడా ప్రాసెసింగ్ జరగదు. అలా జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫోన్ ఇంకా హీట్ వచ్చే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అంతేకాదు ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుందన్నమాట. ఇది ఏమవుతుందంటే మనకి బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవటం వల్ల మనకి చాలా బ్యాటరీ కూడా లాగుతుంది. బ్యాటరీ కూడా అయిపోతుంది, అలానే మనకి ఫోన్ కూడా హీట్ వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇలా సెట్ చేసుకోవడం వల్ల మొబైల్ మనం ఎంతసేపు యూజ్ చేసినా సరే మనకి ఫోన్ అయితే హీట్ రాదు, అలానే మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడితో మనకి ఫస్ట్ సెట్టింగ్ అయిపోయినట్టే. మీరు ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనం సెకండ్ సెట్టింగ్ చూద్దాము. ఓకే, సెకండ్ సెట్టింగ్ కోసం మీరు ఇక్కడ సెట్టింగ్స్లో పైన సెర్చ్లో వైఫై స్కానింగ్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. చూడండి, కింద ఇక్కడ మనకి వైఫై స్కానింగ్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి వైఫై స్కానింగ్, అలానే రెండోది బ్లూటూత్ స్కానింగ్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ వైఫై స్కానింగ్ అన్న ఆప్షన్ ఏం చేస్తూ ఉంటుందంటే మనకి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మన నియరెస్ట్ ప్లేస్లో ఏదైనా వైఫై ఉందని చెప్పి అది స్కాన్ చేస్తూ ఉంటుందన్నమాట. మనం వైఫై ఆన్ చేసినా లేదంటే ఆఫ్ చేసినా సరే, ఒకవేళ మనం వైఫై ఆఫ్లో ఉన్నా సరే ఇదైతే స్కాన్ చేస్తూనే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది మనకి. సో మనకి ఇది ఇలా రన్ అవ్వడం వల్ల మనకి ఫోన్ అయితే చాలా ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది అనమాట. అంతేకాదు ఇది ఇలా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండడం వల్ల మనకి ఫోన్ బ్యాకప్ కూడా రాదనమాట. సో ఇక్కడ మీరు వైఫై స్కానింగ్ని ఆఫ్ చేసేయండి. అలానే సేమ్ బ్లూటూత్ స్కానింగ్ కూడా, ఇది కూడా సేమ్ అలానే స్కాన్ చేస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు. సో దీన్ని కూడా మీరు ఆఫ్ చేసేయండి. వైఫై స్కానింగ్ అలానే బ్లూటూత్ స్కానింగ్ రెండింటిని కూడా ఆఫ్లో పెట్టేయండి ఇక్కడ. ఈ విధంగా మనం మొబైల్లో 2 సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే కనుక మొబైల్ హీటింగ్ ప్రాబ్లం అనేది మనకు చాలా వరకు కూడా తగ్గుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.